ఇకపై ర్యాంకింగ్స్ ప్రకటించాలని నిర్ణయించింది. పెట్టుబడుల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను ఇస్తున్నట్లుగా ఇకపై దేశంలోని చట్టసభల పనితీరును అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ లెజిస్లేటివ్ ఇండెక్స్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ర్యాంకులు ప్రకటించడం ద్వారా రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని, తద్వారా చట్టసభల జవాబుదారీతనం పెరుగుతుందని కేంద్రం భావిస్తుంది. చట్టసభలు ఇటీవల రాజకీయ ఆధిపత్యానికి, అధికార పార్టీ బలప్రదర్శనకు వేదికలుగా మారాయన్న విమర్శలు నెలకొన్నాయి. ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తడానికి బదులు నినాదాలకు, విపక్షాల గొంతు నొక్కడానికి కేంద్రాలుగా మారాయన్న భావన నెలకొంది. అవి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంతో వ్యవహరించే సభలుగా నిలవాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం ఏడాదిలో కనీసం 30 రోజుల పాటు సభా సమావేశాలు జరగాలని స్పీకర్ ఓం బిర్లా నొక్కి చెప్పారు. ఎక్కువ సమయం ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం, పాలనాపరంగా సేవలను సమర్థవంతంగా అందించడం, ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా పనిచేయాలని సూచించారు. నేషనల్ లెజిస్లేటివ్ ఇండెక్స్ విధానం ద్వారా ఆయా రాష్ట్రాల శాసనసభలు, శాసనమండల పనితీరును కొలవడానికి నిర్దిష్టమైన ప్రమాణాలను లోక్సభ స్పీకర్ సూచించారు. ఒక సంవత్సరంలో సభా సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరిగాయి, కనీసం 30 రోజులు నడవాలన్న నిబంధన అమలైందా, సమావేశంలో అర్థవంతమైన చర్చలు